కాంగ్రెస్ మంత్రులు వాళ్ళంతా కూడా అక్కడ పర్యవేక్షించేది పోయి అక్కడ అధికారుల్ని అక్కడ రెస్క్యూ టీమ్ని అలర్ట్ చేసేది పోయి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, జూపాలి కావచ్చు, ఇతర మంత్రులు చేపల కూర తింటున్నారు, మంచిగా పండుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. చూసిండా ఫామ్ హౌస్ లో గురుగుతారా కేసీఆర్ గారు? దాని గురించి మాట్లాడు ఎప్పుడన్నా. వీళ్ళు అక్కడ కష్టపడి ఇళ్ళకపోకుండా ఆ క్యాంపులోనే వండుకుంటూ వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తారు అక్కడ. మరి ఎన్నడన్నా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడన్నా ఇంతమంది చనిపోతే పరామర్శించలేదు, సోయి లేదు. 6 ఇంజనీర్లు సరిపోతే అలా మాట్లాడినారు, ఒక మాట మాట్లాడినారు మీరు. ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎన్ని దుర్ఘటనలు జరిగినాయి, ఎన్నడూ పోనేలోడు. నేను చెప్పిన ఇందాక, అరే మొన్న ఖమ్మంలో వరదలు వచ్చి అతలాకుతలం అయితే ప్రతిపక్ష నాయకుడు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించిన కేసీఆర్ గారు బయటకు వచ్చిండ ఫామ్ హౌస్లోనే. అరే ఫామ్ హౌస్లోనే బండితివి, అరే మీ నాయనకు చెప్పి ఫస్ట్, కాంగ్రెస్ నాయకులు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, మీ నాయనకు వచ్చి ఓ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రమ్మనండి. అదేవిధంగా బయటకు వచ్చేసి ఏమైందో వచ్చి వాడికి రమ్మనండి అసలు. అరే రాలేనోళ్ళు, మాట్లాడలేనోళ్ళు, సోయి లేనోళ్ళు వచ్చి ఈరోజు కావాలని కాంగ్రెస్ పార్టీ సక్రమంగా పనిచేస్తుంటే కళ్ళు ఎర్రబడి జీర్ణం కాక, ప్రజల్లో మంచి పేరు వస్తుంటే జీర్ణం కాక ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతారు ప్రజలు. ఇది మాత్రం ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన జరిగితే ఏమన్నా నిర్లక్ష్యం చేసిందా? నిర్లక్ష్యం చేయకుండా ఇలా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రి పోయింది ఎప్పుడన్నా? సంఘటన జరిగితే ఇలా సాయంత్రం, నాకు తెలిసిన సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటలకు 6 గంటలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్తున్నారు. మరి ఎన్నడన్నా గత ముఖ్యమంత్రి ఈ విధంగా చేసిండా? బాధితుల దగ్గర పోయిండా? ఓదార్చిండా? ఎక్కడ లేదే. మరి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? దీన్ని ఏమంటారు? రాజకీయ దిగజారుడుతనం కాదా? అది ఎక్కడన్నా అవినీతి జరిగింది. కాంగ్రెస్ వచ్చినాకనే ఎక్కడెక్కడైతే కట్టడాలు ఆ కట్టడాలని కూలిపోతున్నాయి. ఎవరు? కాంగ్రెస్ సంబంధించి ఆ కట్టడాలకు సంబంధించి కూల్చోవడానికి మాట్లాడుతున్నారు. ఎందుకు కాంగ్రెస్ వచ్చినాక నిజంగా మరి కేటీఆర్ అన్నట్టు ఏమైనా కట్టడాలు కూలిపోతున్నాయి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత దానికి అంతకుముందు కట్టింది ఎవడు? ఆడ నాసిర కమిషన్ల కోసం కట్టింది ఎవరు? కాళేశ్వరం కళ్ళ ముందు కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థవే సెంట్రల్ వాటర్ బోర్డు తప్పు, ఇది నాసి రకం అని చెప్పేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి ఇంజనీర్లు నిపుణులు చెప్పారు. అది తప్పిదం, మానవ తప్పిదం అది 100%. ప్రకృతి కాదు, విపత్తు కాదు అది. మీరు నిర్వాహకం మూలంగా, నాసిరకం మూలంగా అది జరుగుతుంది. అందుకే పినాకినీ ఘోష్ కూడా ఆశ్చర్యపోయిండు. పినాకినీ ఘోష్ అంటే దాని మీద విచారణ జరుపుతున్నటువంటి సిట్టింగ్ జడ్జి ఆయన ఏమంటే ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు 637 కోట్లు అయిందట. అంటే ఎంత కావాలి? మా అంటే 20 కోట్లు, 19 కోట్లు, 30 కోట్లు కావాలి. దానికి 637 కోట్లు అయింది. ఆయన లెక్కలు కట్టిండు, మనం కాదు. ఆ జడ్జి గారు వాళ్ళ టీం మొత్తం కూడా లెక్కలు కడితే అక్కడ ఉన్న ఇంజనీర్ని అడిగితే ఏమంటాడంటే, చీఫ్ ఇంజనీర్ గారు పర్యవేక్షకుని అడిగితే ఎంత ఖర్చు అయిందంటే 19 కోట్లు అంటాడు. అంటే 19 కోట్లని అప్పుడు జడ్జి గారే తిరిగి 19 కోట్లు ఎట్లయింది మేము లెక్కలు పెడితే, మొత్తం అంతా లెక్క పెడితే 637 కోట్లు వచ్చిందంటే ఈయన ఏమంటాడు ఇంజనీరు, నాకు గుర్తులేదు, నా మతికి లేదు అంటాడు. అంటే ఇట్లా ఉంది. ఇట్లా ఈ విధంగా తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును మొత్తం కూడా వాళ్ళు జేబులో వేసుకున్నారు నాసిరకం పనులతో. ఆ నాసిరకం పనుల మీద మనం పనులు ప్రారంభించేసరికి మొదట ఏమైంది? నాసిరకం పనులు ఉన్నాయి, ఆ పనుల మీద మనం పనులు ప్రారంభించేసరికి అవన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ఏం చేస్తుంది? అవి మొత్తం కూడా తవ్వి తీసి మళ్ళీ మన శాశ్వతంగా బలమైనటువంటి కట్టడాలు కట్టే, దృఢమైనటువంటి కట్టడాలు కట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలా ఎవరు పాపం ఇది? ఇలా ఎస్ఎల్బీసీ టన్నులు ఆ విధంగా పుడిగిపోవడానికి, నీళ్లు చేరడానికి, బురద చేరడానికి కారణం ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా? కేటీఆర్ కాదా? ఆ గుట్టంతా బయటకు వచ్చిందని చెప్పి ఆ విషయాలు బయట రాకుండా ఈ చేపల పులుసు గురించి వీటి గురించి మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రైట్. ఇక టన్నెల్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు కాబట్టి సో ఎటువంటి ఒక కొలికి వచ్చింది అనుకోవచ్చా? మీకున్నటువంటి అప్డేట్ ఏంటి? అక్కడ మంత్రులు ఉన్నారు, ఆల్రెడీ ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. ఇవాళ మ్యాక్సిమం ఈవినింగ్ వరకు ఆ డెడ్ బాడీలా లేకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉంటే వాళ్ళు బయటకు తీస్తామని చెప్తా ఉన్నారు. సో మీకున్నటువంటి అప్డేట్ ఏంటి? ఏం జరగబోతుంది ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఇవాళ? ఇప్పుడు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం, వాళ్ళు బతకాలి, వాళ్ళు జీవించాలి, మళ్ళీ పని చేయాలి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి. అంతేగాని ఇప్పుడు వీళ్ళు చావు కోరుతున్నారు. చావు కోరితే అక్కడ కూర్చొని శవాల మీద బొంగు పేలాలకు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ శవ రాజకీయాలు బంద్ చేయండి ఫస్ట్. అక్కడ ఏం జరిగిందో చూద్దాం సాయంత్రం వరకు. ఒకవేళ అనుకోని సంఘటనే, ప్రమాదమే జరిగితే అందరం బాధపడదాం. బాధపడి ఆ 8 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, హక్కును చేర్చుకునే అంశాల గురించి ఆలోచిద్దాం. అంటే అది ముఖ్యమంత్రికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అక్కడికి వెళ్తున్నారు అంటే అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత గొప్ప హృదయం ఉందో. 3 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారిని చూశారు కదా, ఆయన ఏ విధంగా ప్రాణాలు పక్కన పెట్టేసి టన్నెల్ లోపల నడిచిండు ఆయన. మరి మీ కాంగ్రెస్, మీ బీఆర్ఎస్ మంత్రులు ఎవరైనా పోయిండు అట్లా? అసలు సరిపోయిన వాళ్ళ దగ్గర పోయినరా? అరే అడుగు తీసి అడుగు బయట పెట్టరారే, ప్రగతి భవన్లోంచి అడుగు పెట్టరారే, ఫామ్ హౌస్లోంచి అడుగు బయట పెట్టరారా. అంతే ఎంత కష్టపడుతుంటే ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను సజీవంగా తీసుకొచ్చేందుకు వీళ్ళు శ్రమిస్తుంటే దాని మీద సూటిపోటు మాటలనేసి
చెడగొట్టే ప్రయత్నం, పనిచేసే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబాలకు గనక నిజంగానే జరగరాని ప్రమాదం జరిగితే గనక ప్రాణాలు గనక పోతే మీ ప్రభుత్వం వాళ్ళు ఆదుకోనికే వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేసే ప్రకటించడానికి సిద్ధంగా దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మనం పార్టీ పరంగా మనం మాట్లాడగలం, కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో నేను చెప్పలేను. తప్పకుండా ప్రభుత్వానికి మానవతా బాధ్యత అయితే మీ మీద ఉన్నది ఉన్నది, ప్రభుత్వానికి మానవతా దృక్పథం ఉన్నది. అందుకే ఎక్కడ ఏం జరిగినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుంది, ఆదుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమంలో ప్రభుత్వం అనేది వెనక్కి పోదు. కాబట్టి వీళ్ళు గతంలో ఏం చేశారు, తెలంగాణ రైతాంగం అనేది ముసలకన్ రైతు ఆయన ఎవరు జగదీష్ రెడ్డి పంట పొలాలు చూసి ఎడుతుండే. ఎందుకు ఎడుతుందంటే కడుపు మండి ఎడుతుండే, అది నిజమైన ఎడుపు కాదు. ఎందుకంటే ఒకసారి మీ ముఖ్యమంత్రి గురించి ఒక కామెంట్ చేశాను. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక 10 మంది వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్ లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయన ఆమె బ్యాగ్ ఎయిర్పోర్ట్ లో దిగినట్టు ఎయిర్పోర్ట్ అదే ఏది రైల్వే స్టేషన్ లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చినాడు. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము, నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి గాడికి వచ్చింది. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయని పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలా మేడం? కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. ఎట్లా చూస్తారు మీనాక్షి నటరాజన్ ఆ కామెంట్స్ మీరు విన్నారు? ఇప్పుడు ఆయనకి మీనాక్షి నటరాజన్ గారు ఎక్కడ దిగిందో తెలియదు. రైల్వే స్టేషన్లో దిగిందా, ఎయిర్పోర్ట్లో అంటాడు. అంటే ఇవన్నీ ఏంది అల్లి కథలల్లి, అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే మాటలే అని కూడా. బ్యాగులు 10 ఏళ్ల కాలంలో బ్యాగులు నరేంద్ర మోడీకి మోసింది ఎవరు? మీరు కాదా? ఇలా రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీ చేసి మీ యొక్క పార్టీ ఆస్తి ఎంత ఉండే? ఇలా 16 దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ ఎవరిది? 54 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడితే ఆస్తి 500 కోట్లు లేదు. ఇలా మీకు 1600 కోట్ల పైచీలకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి? అంటే ఎన్ని బ్యాగులు మోసారు? అంటే ఢిల్లీకి నరేంద్ర మోడీకి ఎన్ని బ్యాగులు మోసి తప్పించుకున్నారు? అంటే లిక్కరు ఇలా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఎవరు? మీరు కాదా? మీరు పాపం నిజాయితీకి మారు పేరైనటువంటి అరవింద్ కేజ్రీవాల్కే అవినీతి నేర్పారు మీరు. 100 కోట్ల లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఇరికిచ్చింది ఎవరు? మీరు కాదా? ఆ బ్యాగులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మోసి ప్రజలు చూసి విసుగుబొట్టి మిమ్మల్ని ఓడించారు. అయినా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? బ్యాగుల గురించి మాట్లాడుతాను. ఆమె రైల్వే స్టేషన్లో దిగి ఒక పద్ధతికి, ఒక సింపుల్ సిటీకి, ఒక సామాన్యమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఆ విధంగా మాట్లాడి దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పోయి దాన్ని వెటకారంగా మాట్లాడతారు, చిల్లర మాటలు మాట్లాడతారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.